Hi, welcome to MTR Special Garam Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు మనకి మీ చేతి వంట సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి కపుల్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. కానీ దానికంటే ముందు గుమగుమల్లో రాజుగా చేయబోతున్న టేస్టీ రెసిపీ ఏంటో చూసేద్దాం. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం వంట చేస్తున్నారు? సింపుల్ డిష్ చేస్తున్నానండి. సో పొట్లకాయ శనగపప్పు కాంబినేషన్ లో కొంచెం ముద్దకూరలా చేస్తున్నాను. పొట్లకాయ శనగపప్పు. పొట్లకాయ శనగపప్పు. ఎస్. ఓకే, మరి పొట్లకాయ శనగపప్పు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పొట్లకాయ శనగపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఈ డిష్ చేసుకునే ముందు ఏంటంటే కనీసం 1 గంట నుంచి గంటన్నర పాటు మనం ఈ శనగపప్పుని నానబెట్టేసుకొని పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించేసి పెట్టేసుకోవాలండి. ఓకే, సో ఇదొకటి ప్రాసెస్ మనం కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ దానికి తగ్గట్టుగానే పొట్లకాయ కూడా మనం కొంచెం చిన్న చిన్నగానే కట్ చేసేసాను. సో 2 ఈవెన్ సైజ్ లో ఉంటే మనకు బాగుంటుంది తినేటప్పుడు కూడా. సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. సో కొద్దిగా నూనె. సో ఇది మన పొట్లకాయ వాటర్ వెజిటబుల్ కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది. పప్పు ఎలాగో మనం ఉడికించేసి పెట్టేసుకున్నాం. అవును, కొంచెం ఇది వేగితే సరిపోతుంది. పోపు దినుసులు. సో యూజువల్ గా బీరకాయ శనగపప్పు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఇలా పొట్లకాయతో కూడా చేసేసుకోవచ్చు మనం, బాగుంటుంది. సొరకాయతో కూడా బాగానే ఉంటుంది. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు అండి. సో దీంట్లో కావాల్సిన కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. సో ఒకళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని టేస్ట్ ని బట్టి యాడ్ చేసేసుకోవచ్చు. సో పోపు కొంచెం బాగా వేగిన తర్వాత పొట్లకాయ ముక్కలు. సడన్ గా చూస్తే బీరకాయ కూడా మనకి కొంచెం సేమ్ ఇలాగే ఉంటుంది, లోపల గుజ్జు కూడా సేమ్ ఆల్మోస్ట్ అంటే అలాగే ఉంటుంది. సో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి. సో ఈ వాటర్ వెజిటేబుల్స్ ఏంటంటే కొంచెం మనం పచ్చిమిర్చి పేస్ట్ తో మొత్తంగా చేసుకున్న టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. సో అందుబాటులో ఉంటే ఆ పచ్చిమిర్చిని కొంచెం మనం కచ్చా పచ్చగా పేస్ట్ లా చేసేసుకొని కూడా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం సమ్మర్ లో ఇలాంటి వాటర్ వెజిటేబుల్స్ కాస్త ఎక్కువగా తింటుంటే కొద్దిగా కొంచెం బెటర్ గా, అంటే బాడీకి కొంచెం ఏదో ఒక రకంగా వాటర్ ఇది ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే నార్మల్ గా తాగటం ఎలాగో కొంచెం ఎక్కువే తాగుతూ ఉంటారు కానీ సో వంటల్లో కూడా కాస్త ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకొంచెం హెల్దీగా చలవ చేసే వెజిటేబుల్స్ కానీ పప్పులు, సో పెరుగు చారులు అయితే కంపల్సరీ చేసుకుంటుంటారు. సో అలా దానికి రిలేటెడ్ గా ఉండేవి సాధ్యమైనంత ఎక్కువగా చేసుకుంటూ ఉంటే ఇలా సమ్మర్ లో సీజన్ కి తగ్గట్టుగా బెటర్ గా ఉంటుంది. సో ఈ ముక్కలు మనకు కొంచెం వేగాలండి. ఓకే రాజు గారు. సో ఇక్కడ పొట్లకాయ ముక్కలు వేగుతూ ఉంటాయండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ఎంతసేపు పెదాలు తడారిపోతూ ఉంటాయి. దీనివల్ల నోట్తో అలా తడుపుకుంటూ ఉంటారు. ఇలా తడుపుకోవడం వల్ల ఇంకా డ్రై అయిపోతూ ఉంటాయి లిప్స్. ఇలాంటప్పుడు రోజులో 4-5 సార్లు మంచి లిప్ బామ్ అప్లై చేసుకోవడం, అలాగే రాత్రి పడుకునే ముందు గ్లిజరిన్ అప్లై చేసుకున్నట్లయితే ఈ పెదాలు తడారిపోవడం అనే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే. ఇవన్నీ కూడా ఏమైనా కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ ఉప్పు, పసుపు ఇలాంటివి వేసినప్పుడు సో తొందరగా ఆ వెజిటబుల్ లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి ఉడికిపోతుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు. సో ఇది కావాల్సిన మనం పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. అంటే పెసరపప్పు కొంచెం నానబెట్టి వేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఉడికించి అయితే మనకు కొంచెం ముద్దగా వస్తుంది. సో కాబట్టి కొంచెం నానబెట్టి వేసేసుకుంటే బాగా వస్తుంది. సో యూజువల్ గా మనకి ఇంకా ఫ్రైస్ కి కానీ కూరలకు కానీ
అయితే శనగపప్పు ఆర్ పెసరపప్పు ఈ రెండు కొంచెం సూట్ అవుతుంది పప్పు పళంగా. ఎస్ అండి. సో కొద్దిగా ధనియాల పొడి వేసాను. ఓకే. సో కొద్దిగా జీలకర్ర పొడి. సో శనగపప్పు కూడా కొంచెం సమ్మర్లో ఎక్కువ వాడుతూ ఉంటారు కదా కాస్త చలవని. ఎస్ అండి. సో ఆబ్వియస్గా ఇలాంటివి కొంచెం రెగ్యులర్గా సమ్మర్లో ట్రై చేస్తే బెటర్. సో సీజన్కి తగ్గట్టుగా కూడా ఉంటుంది. అండ్ ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంటే సాధ్యమైనంత వరకు మనకి డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం హెల్దీగా ఉన్న ఫుడ్స్ తింటే సాధ్యమైనన్ని దారులు మనకి అది కాకుండా చూసుకోండి. మసాలా అవి కూడా కొంచెం తగ్గించేసి చాలా తగ్గించాలి. యా, ఎందుకంటే చాలా హారబుల్ గా ఉంది హీట్. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. సో వేడివేడిగా పొట్లకాయ శనగపప్పు రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పొట్లకాయ శనగపప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ శనగపప్పు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ శనగపప్పు రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. సింపుల్ గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకున్నా చాలా సూపర్ గా వచ్చేసింది. పొట్లకాయ అంతా కూడా చక్కగా బాగా మెత్తగా సాఫ్ట్ గా ఉడికిపోయింది. పప్పు మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం. సో ఆ పొడిలో కొంచెం అలా వేసేసుకుంటే, సో దీంట్లో అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు కాల్సి ఇంకో యాడ్ చేసుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఒక డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. బాగుంది రాజు గారు, సింపుల్ గా ఉంది, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి పొట్లకాయ కాంబినేషన్ లో. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎండలు పెరిగిపోతున్నాయి కదండి, చాలా మందికి వేసవి తాపం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎండకలా బయట వెళ్ళొచ్చామో లేదో వేడి చేసేసినట్లు అయిపోతూ ఉంటుంది. మరి ఈ వేసవి తాపాన్ని తగ్గించుకోవాలి అంటే చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. పెరుగులో మెంతులు నానబెట్టుకోవాలి. ఒక 2 గంటల పాటు నానబెట్టుకుని దాని తర్వాత ఆ మెంతులు పెరుగు అలాగే తీసేసుకుంటూ ఉన్నట్లయితే ఈ వేడి చేయడం అనే సమస్య ఉండదు, ఒంటికి చలువ చేస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి ఇవాళ మన జంట రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి టేస్టీ రెసిపీస్ చేస్తారో. హలో అండి, మీ పేరేంటి? శశిధర్. శశిధర్, ఏం చేస్తుంటారండి మీరు? బిజినెస్ చేస్తుంటారు. ఎక్కడ ఉంటారు? రాజేంద్ర నగర్. ఓకే. హలో అండి, మీ పేరేంటి? శాలిని. శాలిని, శశిధర్, బాగున్నాయా మీ పేర్లు ఇద్దరు? సో మీరు ఏమైనా వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫ్ ఏనా? ఎన్నాళ్ళైంది పెళ్ళై? 1 year. ఓ, రీసెంట్లీ మ్యారీడ్. వంటలన్నీ బాగా నేర్చేసుకున్నారా? ఆల్మోస్ట్ వచ్చేసాయా? మీకు వంట టచ్ ఉందా అండి శశి గారు? కొద్దిగా టచ్ ఉందా? ఓకే. సో మరి ఇద్దరు రెడీయా? రెడీ. సో శాలిని గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు వంట? నేనా? మిక్స్డ్ లీఫ్ పకోడీ పులుసు. మిక్స్డ్ లీఫ్ తో పకోడీ పులుసు. ఓకే. మరి మీరండి? బ్రోకలీ అండ్ బఠానీ కర్రీ. బ్రోకలీ బఠానీ. బాగుంది. ఇద్దరు మంచి టేస్టీ. కలర్ మాత్రం ఇద్దరిది గ్రీన్. ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? శాలిని చేసేస్తారా? ఓకే. మరి మిక్స్డ్ లీఫీ పకోడీ పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ లీఫీ పకోడీ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, శనగపిండి 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శాలిని స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ మనము
పకోడీలు వేసుకోవాలి కదా. సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం అయితే. ఓకే. కలిపేసుకో. 1 కప్పు పాలకూర. ఓకే. నెక్స్ట్ తోటకూర. ఓకే. పుదీనా. కొత్తిమీర అక్కర్లేదా? కొత్తిమీర కొంచెం, కొద్దిగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. శనగపిండి కొంచెం. సో కొంచెం బైండింగ్కి శనగపిండి. బియ్యం పిండి కొద్దిగా. ఓకే. పచ్చిమిర్చి, కొద్దిగా కారం, ఓకే. కొద్దిగా ఉప్పు. ఇదంతా కలిపేసుకోవటమేనా? సో కొద్దిగా వాటర్ వేద్దామా? సో ఎక్కువ పిండి కాకుండా కొంచెం అది ముద్దలా అయితే సరిపోతుందేమో కదా. లేకపోతే మనకి ఆకుకూరల టేస్ట్ కంటే ఎక్కువ కొంచెం ఆ పిండి పిండి తెలుస్తూ ఉంటుంది. సో ఇది ముద్దలా కలిపేసుకుంటే పకోడీ వేసేసుకోవటమేనా? ఏమైనా కాసేపు పక్కన పెట్టాలా లేకపోతే ఏం అవసరం కలిపేసుకుని వెంటనే వేసేసుకోవచ్చు. సో ఈ ఐడియా మీదేనా? ఆకుకూరలన్నీ కలిపేసి పకోడీ? ఓకే. పకోడీలు చక్కగా ఇలా స్పూన్తో వేసుకోవటం బాగుంది ఐడియా. ఆయిల్ అంటే కొంతమందికి భయం ఉంది. మీకు కూడా ఆయిల్ అంటే భయమా? కొంచెం భయమేనా? ఓకే. సో వంటలన్నీ ముందే వచ్చా పెళ్ళికి నేర్చుకున్నారా? పెళ్ళికి ముందు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారా? ఓహో. సో ఇప్పుడు మొత్తం వచ్చేసాయా? స్టిల్ ప్రాక్టీసింగేనా? వచ్చేసాయా? ప్రయోగాలన్నీ మీ వారి మీదేనా? ఎలా చేస్తుందండి మీ ఆవిడ వంట? బాగా చేస్తుందండి. బాగా చేస్తుందా? టేస్టీగా చేస్తూ ఉంటుందా? ఏ వెరైటీ బాగా చేస్తారు? పాలక్ పకోడీ బాగా చేస్తుంది. అందుకే ఈరోజు పాలక్ పకోడీ చేస్తా. పాలక్ పకోడీ ఎప్పుడు కామన్ కదా, అందుకని ఈరోజు మా షోకి వచ్చారు కాబట్టి అన్ని కొంచెం ఆకుకూరలు ఎక్కువ కలిపి చేస్తున్నారు. ఇదిగో ఏం చేసుకోండి. బాగుంది. సో అయితే స్నాక్స్ స్పెషలిస్ట్ అంటారా? ఓ. సో ఈ పకోడీ కొంచెం వేగాల సరిపోతుందా? ఇలా కొంచెం. అయితే మనం ఈలోగా గ్రేవీ కూడా స్టార్ట్ చేసేద్దామా? 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎండుమిర్చి, ఓకే, పోపు దినుసు. సో ఇది పులుసు కూర, పులుసు కదా? పులుసు. ఓకే ఓకే. సో జనరల్ గా వెజిటబుల్స్ తో ఎక్కువ పులుసులు చేస్తుంటారు, మీరు వెరైటీగా పకోడీతో పులుసు అనమాట. బాగుంది ఐడియా. వెల్లుల్లి రెబ్బలు. సో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? మా అక్క వాళ్ళ బాబు పాప ఉంటారు, తోటికోడలు. జాయింట్ ఫ్యామిలీ. ఎంతమంది బ్రదర్స్ అండి మీరు? ముగ్గురు. మీ నెంబర్ ఎంత? మీరు లాస్ట్. సో అయితే ఇద్దరా? సో అందరు ఒకే దగ్గర? ఓ సూపర్. అయితే మీకు వంట చేసే ఛాన్స్ వస్తుందా? పెళ్ళైన కొత్తలో అక్క పెద్దక్క అప్పుడు అంత ఛాన్స్ రాలేదు, ఇప్పుడే కొంచెం అలవాటు అయింది అనమాట వంటిల్లు. వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? సో ఏం పేర్లు మీ ఇద్దరు అక్కయ్యల పేర్లు? పెద్దక్క పేరు మేఘన, చిటికెడు ఇంగువ. మేఘన. నెక్స్ట్ చిన్నక్క పేరు అరుణ జ్యోతి. ఓకే. తర్వాత ఏం వేద్దాం? చింతపండు గుజ్జ. సో మీది అరేంజ్డ్ మ్యారేజేనా అండి? అవునండి. పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. మీకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండేదా? ఇష్టమా? పని తప్పించుకోవచ్చు కదా ఇక. సో నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? సాల్ట్ అది వేసేసుకుందాం. సో ఆల్రెడీ మనం పకోడీలో వేసాం కాబట్టి ఇక్కడ పులుసుకు సరిపడా వేస్తే సరిపడా. కారం, పసుపు. ఓకే. సో దీంట్లో కొద్దిగా చిక్కుబట్టానికి ఏమైనా బియ్యపిండి అలా వేసుకోవాలంటే అక్కర్లేదు? ఏం అవసరం లేదు. టొమాటో పీసెస్. సో కొద్దిగా చింతపండు, కొంచెం టొమాటో కూడా ఉంటే బాగుంటుందండి. సో ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. వేసేసుకుందాం అందులో. వేసేసి సో కొంచెం ఆ పకోడీకి
పులుసు అంతా పట్టేస్తే బాగుంటుంది కదా. సో మీకు అంటే పులుసులో పకోడీ వేద్దామని ఐడియా ఎందుకు వచ్చింది? డిఫరెంట్ గా ఉండాలని. డిఫరెంట్ గా ఉండాలనా? ఓకే. సో ఎప్పుడైనా ఆకుకూర పకోడీ వేస్తే మిగిలిపోతే పులుసు చేస్తారేమోనని. పులుసులో కూరగాయ ముక్కలు ఎప్పుడు కామన్, పకోడీ వెరైటీ అండ్ కొంచెం ఆ పులుపు అది వాటికి పడితే టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది కదా పకోడీ ఇది. సో అయిపోయినట్టేనా? కొద్దిగా ధనియాల పౌడర్. ఇది పులుసు కూర అయింది. మనకు కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళది వేసుకోవచ్చేమో కదా. అంటే ఈ పకోడీలు ఎంత వేసినా కూడా పీల్ చేస్తూ ఉంటాయి కదా, కాబట్టి మనం కొంచెం ఎక్కువ లూజ్ చేస్తే అప్పుడు మనకి సరిపడా దీని దగ్గర ఆగుతుంది అనుకుంటా. సో కొంచెం వాటర్ వేద్దామా? సో కాసేపు ఇట్లా మగ్గించేస్తే మనకి రెడీ అయిపోయిందేమో కదా. ఓకే, వెయిట్ చేద్దాం. సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. తీసేద్దామా? తీసి ఓకే అండి, మరి లీఫీ పకోడీ పులుసు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ లీఫీ పకోడీ పులుసు తయారు చేసే విధానం. ఒక బౌల్లో తరిగిన పాలకూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర, శనగపిండి, బియ్యపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, వేయించిన పకోడీలు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ లీఫీ పకోడీ పులుసు రెడీ. ఓకే అండి, మరి పకోడీ పులుసు చూసారు కదా, అది కూడా ఆకుకూరల కాంబినేషన్ లో. సో రాజ్ గారు, మిక్స్డ్ లీఫీ పకోడీ పులుసు కొంచెం వెరైటీగా ఉంది. సో ఎక్కువగా మనం వెజిటేబుల్స్ వాటిని తీసుకుంటాం. ఆల్మోస్ట్ అవును. ఆకుకూరలన్నీ కలిసి అదొక డిఫరెంట్ కాంబినేషన్ కదా. బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అంటే పులుసు టోటల్ ఆ టేస్ట్ అనేది మారిపోయింది. ఆకుకూరలు అంటే పకోడీలో వేసిన తర్వాత బాగా పీల్ చేసుకుంటుంది కదా, ఇది గ్రేవీని పీల్చుకుంటుంది. ఆ గ్రేవీ కూడా దానికి ఆ ఫ్లేవర్స్ అన్నింటినీ కూడా యాడ్ అయిపోతాయి. బాగుందండి, వెరైటీగా చాలా నైస్. ఓకే అండి, మరి చూసారు కదా డిఫరెంట్ కాంబినేషన్ లో పులుసు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఎండకు బయటికి వెళ్ళి రాగానే చర్మం అంతా కూడా బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది, వడలిపోయినట్లు అయిపోతూ ఉంటుంది, కమిలిపోయినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. టమాటాని గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి బాగా మృదువుగా మద్దన చేసుకుని ఒక అర్ధగంట పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఎండలో తిరిగి వచ్చినా కూడా చర్మం కమిలిపోకుండా మామూలుగానే ఉంటుంది. ఓకే అండి, మరొక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో శశి గారు రెడీయా మీరు? బ్రోకలీ బఠానీ కర్రీ కదా. ఓకే అండి, మరి బ్రోకలీ బఠానీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రోకలీ బఠానీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి శశి గారు. ఓకే అండి. కొద్దిగా నూనె, ఓకే, కొద్దిగా జీలకర్ర, ఓకే, ఉల్లిపాయలు, కొద్ది పచ్చిమిరపకాయలు. ఓకే. మీకు అసలు ఎప్పుడైనా వంట చేసే ఛాన్స్ వచ్చిందండి? లేదండి, అప్పుడు ఎప్పుడైనా లేనప్పుడు, ఎవరైనా లేరు అంటే కొద్ది బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏది ఉండాలంటే అలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే మీ ఇంట్లో ఆల్రెడీ మీరు లాస్ట్ కాబట్టి ఇంకా మీ మదర్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. కరివేపాకు కొద్ది వేగదా గురించి. ఓకే, సో కొంచెం
ఎప్పుడైనా అవసరం వస్తుందేమోనని కాస్త అలా నేర్చుకున్నారా? అంతే. సో బ్రోకలీ ముందు బాయిల్ చేసి పెట్టాను. ఓకే. ఫస్ట్ బఠానీ సో ఇవి కూడా ముందు ఉడికించి. ఓకే. ఈ రెసిపీ అది బాగుంది. మా షో కోసం నేర్చుకున్నారా ఏంటి? అప్పుడప్పుడు చేస్తుండే, మా మమ్మీ చేస్తుంటుంది. ఓకే ఓకే. బ్రోకలీ బ్రోకలీ కూడా హెల్దీ, మంచిగా అప్పుడప్పుడు తింటూ ఉంటే బాగుంటుంది ఆరోగ్యానికి. కొద్దిగా ఉప్పు. ఓకే. ఇదేదో అలా చేసుకుంటే స్నాక్లో కూడా తినేయొచ్చేమో కదా, కొంచెం కారం అది తక్కువ వేసుకుంటే. కొద్దిగా కారం. ఓకే. సో మీ అందరిది జాయింట్ బిజినెస్ అండి, లేకపోతే వాళ్ళు సపరేట్? జాయింట్ బిజినెస్. సో అందరూ బ్రదర్ నేను ఉంటాము. ఓకే ఓకే. కొద్దిగా పసుపు. సో ఎప్పుడైనా ఏమైనా వండి పెట్టారా మీ హస్బెండ్ మీకు? ఇప్పటిదాకా ఆ ఛాన్స్ రాలేదా? వచ్చిందా? ఏం చేసి పెట్టారు? పుదీనా రైస్. పుదీనా రైస్. ఓ, అంటే ఎందుకు వచ్చింది ఆ ఛాన్స్? ఇంట్లో ఎవరు లేను. అప్పుడు మీకు వంట రాదా ఇంకా అప్పటికి? వచ్చా. ఓ, కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలని ఆయన చేశారనమాట. వెరీ గుడ్. కొద్దిగా కొంచెం. సో టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో మనకు కొంచెం. వీళ్ళు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేనా? కొద్దిగా. సో ఇద్దరు అనుకుని వచ్చారా ఏంటి గ్రీన్ కలర్ లోనే మనం వంటలు చేయాలని? లేదు, ప్రస్తుతం అమ్మ వైఫ్ కి కొద్దిగా గ్రీన్ కలర్ అంటే ఇష్టం. గ్రీన్ కలర్ అంటే ఇష్టమా? మరి గ్రీన్ సారీ ఎందుకు కట్టుకోలేదు మీరు? దాంట్లో కాస్త గ్రీన్ ఉంది, అడ్జస్ట్ అయిపోదా? లాస్ట్ లో కొద్దిగా టమాటో. ఓకే. కొద్దిగా జీలకర్ర పొడి ఓకే వేసి కొద్దిగా వేడి. చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుంది. కాసేపు మూత పెట్టి మాకు ఇచ్చేద్దాం. కొద్దిగా. సో సాల్ట్ అది ఇందాక వేసారు కదా, అది సరిపోతుంది కదా. సో ఇది కొంచెం గ్రేవీగా కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు, డ్రైగా కావాలంటే కొంచెం డ్రైగా చేసుకోవచ్చు. సో వంట మీద మీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్, అవగాహన ఉందన్నమాట. కొద్దిగా. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం దొరికితే మేము మామూలు బయటకు వెళ్తాం. ఎప్పుడన్నా ఎవరైనా లేనప్పుడు ఏదైనా స్పెషల్ చేసుకున్నా అంటే ఉన్న వాళ్ళందరం కలుసుకొని చేస్తారనమాట. ఓ, ఎప్పుడైనా పాపం ఆడవాళ్ళందరికీ సెలవిచ్చి మగవాళ్ళు వంట చేసే సందర్భాలు వస్తాయా? లేదా? మొత్తం వాళ్ళు లేకపోతే కష్టమేమో కదా వంట మేనేజ్ చేయడం. క్వాంటిటీస్ అవి సరిగ్గా తెలియవు కదా. కొద్దిగా ఒకసారి మళ్ళీ రెడీ. సర్వ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని. సో రెడీ. ఓకే, నైస్. ఓకే అండి, మరి బ్రోకలీ బఠానీ కర్రీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రోకలీ బఠానీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చి బఠానీలు, ఉడికించిన బ్రోకలీ, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి టొమాటో వేసి జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ బఠానీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి బ్రోకలీ బఠానీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, మంచి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ. మన షోకి వస్తున్నప్పుడు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు కొంచెం ఎక్కువ థింక్ చేసి డిఫరెంట్ వంటలు తీసుకొస్తున్నారు. అసలు అంటే వాళ్ళకి మంచి కాంపిటీషన్ గా ఉండాలని ఆలోచన చేసుకుని. యా. సో రోటీ లేదా రైస్ రెండిట్లో కూడా బాగా సూట్ అవుతుంది. బ్రోకలీ కూడా మంచి సాఫ్ట్ గా బాగా ఉడికింది. బఠానీ ఆబ్వియస్లీ మనకి చాలా కమ్మకమ్మగా టేస్ట్ బాగుంటుంది, అంటే ఇలాంటి వాటిల్లోకి. అవునండి, బాగుందండి. చాలా సింపుల్ గా చేసినా చాలా టేస్టీగా ఉంది. సో ఎలా ఉంది మీ వారి వంట? బాగుంది. మీది బాగుందా, ఎందుకు బాగుందా? మా వారిది బాగుంది. మీ వారిదే బాగుందా? మీకేం నచ్చిందండి? రెండు బాగున్నాయా? ఎందుకు వచ్చింది కూడా సేఫ్ సైడ్ గా రెండు. అది బెటర్ అది. సో రాజు గారు మీరు చెప్పండి. రెండు బాగున్నాయి, అంటే ఇద్దరు కూడా బాగా చేశారు. బ్రోకలీ ఇది సింపుల్ గా చేసుకున్నా, జస్ట్ లైట్ కొంచెం టమాటాలు యాడ్ చేసేసి సో వేసుకున్న జీలకర్ర పొడి వాటితో ఆ టేస్ట్ అనేది బాగా వచ్చింది కాంబినేషన్ లో. ఆ పులుసు చెప్పనక్కర్లేదు, మంచి టేస్టీగా వచ్చింది. సో రెండిట్లోకి లేడీస్ ఫస్ట్. ఓకే, సో అయితే శాలిని గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో శాలిని గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. యు వెల్కమ్.
సో శశి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా జంటగా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిగా తేనె తీసుకుని అందులో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని ఈ పేస్ట్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే తేనెలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం మీద కురుపులు, మచ్చలు, గాయాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే ఈ దాల్చిన చెక్క పొడి వల్ల చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. ఓకే అండి, మరి 3 టేస్టీ రెసిపీస్ చూసారు కదా. ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక వెరైటీ చూద్దాం. సో మరి రాజు గారు ఏం చేస్తున్నారు జస్ట్ మినిట్ లో? రోల్స్ చేస్తున్నాను. రోల్స్, వెజ్ రోల్స్ టైప్ లో. ఓకే. సో ఇక్కడ వెజిటేబుల్ తో పాటుగా బ్లాక్ బీన్స్ కూడా యూజ్ చేస్తున్నాను. బ్లాక్ బీన్ వెజ్ రోల్స్ అండి. ఓకే, మరి బ్లాక్ బీన్ వెజ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్లాక్ బీన్ వెజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా రోల్స్? ఓకేనండి. సో దీనికి ఏంటంటే మనం కొంచెం ముందుగా కలిపేసి పెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్ గా బాగా రోల్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది. సో ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టాను. సో దీంట్లో గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి తగిన వాటర్ పోసేసి చపాతీ పిండి కలిపేసి పెట్టేసుకున్నాం. ఓకే, ఇది కాసేపు పక్కన పెట్టేసి స్టఫింగ్ రెడీ చేసుకుందాం అండి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర. సో వెజిటబుల్స్ అన్ని మనము సన్నగా కట్ చేసి పచ్చివే వేయించేసుకుంటే బాగానే ఉంటుంది. సో కావాల్స్తే ఉడికించి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం పచ్చివే యాడ్ చేస్తున్నాం. ఓకే. సో రాజ్మా ముందు బాయిల్ చేసి పెట్టేసి ఒక పూట ముందుగా మనం నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. కొంచెం రెగ్యులర్ గా మనం కర్రీకి చేసుకునే దానికంటే ఒక విజిల్ ఎక్కువనే పెట్టేసారు. కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు దాన్ని మనం ఏమి ఇట్లా మ్యాష్ చేసుకోవడం కానీ అలా ఏం లేదా రాజు గారు? లేదండి, అలా గింజల పొలంగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో పేస్ట్ లా కానీ లేకుంటే ముక్కల్లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, అల్లం లేదా వెల్లుల్లి. సో కొంచెం ఇలా అయితే అదొక డిఫరెంట్ మసాలా ఫ్లేవర్ వస్తుంది. ఇండివిజువల్ గా వేసుకుంటే ఇంకో రకంగా వస్తుంది. అల్లం ఘాటు అది సపరేట్ గా తెలుస్తూ ఉంటుంది. మనం బయట చేసినప్పుడు పల్లికి వచ్చినప్పుడు అది ఆ టేస్ట్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం కట్లెట్స్ లో వాటిల్లో వేసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా. దీంట్లో తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, కాలీఫ్లవర్, అలాగే క్యారెట్ తురుము. సో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. సో కొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి. ఓకే. సో ఇవి వేగిపోతే మనకి ఇంకా ఆల్మోస్ట్ రోల్స్ అంటే డీప్ ఫ్రై చేసుకోవట్లేదా రాజు గారు మనం? లేదండి, షాలో ఫ్రై. సో ర్యాప్స్ ఉంటాయి కదండి అలాగే. ఓకే. సో స్ప్రింగ్ రోల్స్ కాకుండా ఇది మన ఫ్రాంకీ టైప్ అండి. ఓకే. సో ఇంకొంచెం వేగాల రాజు గారు? కొంచెం అండి, వెజిటబుల్స్ కదా, కొంచెం మనకు బీన్స్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే అండి, ఇక్కడ వెజిటబుల్స్ వేగుతుంటాయి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఎండాకాలంలో చర్మం అంతా కూడా బాగా కమిలిపోయినట్లు అయిపోతూ ఉంటుంది. జస్ట్ అలా ఎండకి వెళ్ళకపోయినా కూడా చర్మం ఎండిపోయినట్లుగా, కమిలిపోయినట్లుగా, ట్యాన్ అయిపోయినట్లుగా అవుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అయ్యామనుకోండి, చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది. అదేంటి అంటే కొద్దిగా తేనె తీసుకుని
అందులో దాల్చిన చెక్క పొడి కలుపుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి అంతా కూడా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే తేనెలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్స్ వల్ల చర్మం మీద ఉన్నటువంటి గాయాలు, మచ్చలు, మొటిమలు ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే దాల్చిన చెక్క వల్ల ముఖం అంతా కూడా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చూసేస్తారు కదండి, అండ్ వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా వేగిపోయాయి. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే ఉడికించిన బ్లాక్ బీన్స్, ఓకే సో కొద్దిగా జీలకర్ర పొడి, ఎంటీఆర్ మసాలా వారి స్పెషల్ గరం మసాలా. ఓకే. సో కొంచెం స్పెషల్ టేస్ట్ కావాలంటే స్పెషల్ మసాలా వాడుకుంటే బాగుంటుంది. ఎస్, అలాగే కొంచెం ఇలాంటి వాటిలో కొంచెం చట్పటగా ఉంటే బాగుంటుంది. యా. సో ఆమ్చూర్, ఓకే. సో ఆమ్చూర్ ఆర్ చాట్ మసాలా ఏదైనా ఏదైనా, వేసుకోవచ్చు. ఎస్, కొత్తిమీర, సో ఇలా ఈ బ్లాక్ బీన్స్ కానీ ఏమైనా ఇద్దరు బొబ్బర్లు ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు కొంచెం కంపల్సరీ ఆ వెజిటబుల్ కాంబినేషన్ ఉంటే దానికి కొద్దిగా కాంప్లిమెంటరీగా ఉంటుందేమో కదా. అంటే ఓన్లీ అవే తీసుకుంటే కూడా ఒక్కోసారి అంతగా ఎక్కువగా మనం రిసీవ్ చేసుకోలేము. సో టేస్ట్ కూరల్లో అయితే వేరేగా ఉంటుంది, కానీ కొద్దిగా స్నాక్ టైప్ లో తీసుకునేటప్పుడు ఏదైనా స్పెషల్ గా ఇలాంటి వాటిలో తీసుకున్నప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. అంటే అన్ని ఎక్కువ కాకపోయినా జస్ట్ ఐదర్ 1 or 2 ఎన్ని సింగిల్ వెజిటబుల్ అయినా కూడా పర్లేదేమో. పర్లేదు. సో దాంతో పాటు అది కూడా యాడ్ అవుతుంది కదా, ఆ టేస్ట్ అనేది కూడా. ఓకే, సో ఇది రెడీ అయిపోయిందండి. కాస్త మనకు చల్లారాలి. సో తర్వాత నిమ్మరసం పిండుతారా? ఇక్కడ పిండేసి దీంట్లో షిఫ్ట్ చేసేద్దాం. సో ఇది బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది కాస్త చల్లారుతుందండి. ఈ లోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో మనం ముందుగా రెడీ చేసుకుందాం. సో కొద్దిగా పొడిపిండి వేసుకొని సో ఎక్కువగా ఏంటంటే మైదాతో చేస్తూ ఉంటారు. సో ఇలా గోధుమ పిండితో చేస్తే కొంచెం మనకి హెల్దీగా కూడా ఉంటుంది. బెటర్. అంటే డైలీ కొంతమంది ఎక్కువ ఈ టిఫిన్స్ తినేవాడు, అంటే చపాతీలు తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాటికి అలా ఏదైనా కాంబినేషన్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది. రోజు ఊరికే కూర రోటీ అలా కాకుండా సో బాక్స్ లో పెట్టుకోవడానికి కూడా పెట్టుకొని పోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది కదా. జస్ట్ అలా ఉంటే కర్రీ అది సపరేట్ గా కాకుండా అన్ని దీంట్లోనే ఉంటాయి. సో డైరెక్ట్ చేస్తున్నప్పుడు తినడానికి కానీ ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది. సో దీంట్లోనే కావాల్స్తే కొంచెం మన అంటే ఓట్స్ పౌడర్ కానీ, సో అట్లా కొంచెం హెల్దీగా ఉండే మల్టీగ్రెయిన్ కూడా వాటితో చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. లేకుంటే ఏదన్నా మనకి ఇప్పుడు మిల్లెట్స్ కూడా కొన్ని దొరుకుతున్నాయి అన్ని మార్కెట్లలో. సో వాటిని మనం అంటే మిక్సీ పట్టేసి కొంచెం పిండిలా జల్లెడ పట్టేసి ఈ గోధుమ పిండితో పాటు కలిపేసుకున్న ఇంట్లోనే కొంచెం హెల్దీగా తయారు చేసేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై లాంటివి కూడా చేసుకోకుండా ఇలా హెల్దీగా చేసుకుంటాం బెటర్. అంటే కొంతమంది మామూలు రోల్స్ కూడా వేయించేస్తూ ఉంటారు స్టఫ్ చేసి కొంచెం ఎప్పుడన్నా ఒకసారి పర్లేదు. సో బట్ కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇలా తీసుకుంటే చాలా బెటర్. సో ఇది ఆయిల్ అప్లై చేయడం వల్ల కొంచెం మనకి ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుందండి. ఇక్కడ ఆయిల్ కాకుండా వెన్న కానీ నెయ్యి కానీ, సో వాళ్ళ చాయిస్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. కొంచెం బటర్ లాంటిది అయితే కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. పరోటాలు అవి కాలుస్తుంటారు కదా ఎలాగో. ఓకే. సో రెడీ.
సో మనకు కావాల్సినంత మధ్యలో స్టఫ్ చేసేసుకుని సో అంచులు మూసేసి సో ఇక్కడ కొంచెం టైట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది టొమాటో సాస్ ఉంటే కాంప్లిమెంట్ గా బాగుంటుంది. సూపర్ నైస్. ఓకే, సో మరి కార్వింగ్ ఏంటి రాజు గారి? సింపుల్ గానే చేస్తానండి. ఓకే, బనానాతో బోట్ షేప్ లో. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కదా, చిన్న చిన్న ఇలా క్రాఫ్ట్ లాగా ట్రై చేయొచ్చు వాళ్ళతో. సో కటింగ్ అవి చేసేటప్పుడు కొంచెం పెద్దవాళ్ళ దగ్గర ఉండేసి ఆ కటింగ్ పార్ట్ ఒకటి వాళ్ళు చూసుకుంటే మిగతాది వాళ్ళు చేసుకుంటారు. సో ఈ బనానా కూడా ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది. సో ఈ లేయర్ ఒకటి తీసేసి సో ఇలా తెరచాపలా ఇలా ఫోల్డ్ చేసేస్తాం. ఓకే, సో దానికి కబాబ్ స్టిక్ ఒకటి, ఓకే, చిన్నగా ఫ్లాగ్ లాగా పెడుతున్నాను క్యారెట్ లో. ఓకే, నైస్, చాలా సింపుల్ గా. ఎస్, ఓకే, రెడీ. ఓకే అండి, మరి రోల్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్లాక్ బీన్ వెజ్ రోల్స్ తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, తరిగిన కాలీఫ్లవర్, క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆమ్చూర్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా వత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీల మధ్యలో రాజ్మా మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే బ్లాక్ బీన్ వెజ్ రోల్స్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. చాలా బాగుంది. అంటే సింగిల్ గా కాకుండా ఇలా వెజిటబుల్ కాంబినేషన్ లో తీసుకుంటేనే బాగుంటుంది. పప్పులు ఎందుకంటే అది కొంచెం సాఫ్ట్ గా, అది పలుగ్గా తగులుతూ. ఆమ్చూర్ వేసాము, తర్వాత గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసాం కదా, నిమ్మరసం చాలా బాగున్నాయి. అంటే ఇంకా ఫైనల్ గా ఏదైనా ఆనియన్ సాలెడ్ లాంటిది ఉంటే కూడా హ్యాపీగా పచ్చి ఉల్లిపాయలు కావాల్సి కూడా వేసుకో పైనుంచి ముక్కల్లాగా వీటిలోనే మిక్స్ చేసేసి ఎండింగ్ లో పైనుంచి స్టఫ్ చేసుకున్నప్పుడు కరకరలాడుతూ ఇంకా సపరేట్ గా పెట్టుకోనక్కర్లేకుండా దాంట్లోనే బాగుంటుంది. బాగుంది రాజు గారు, టేస్టీగా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇలా రాజ్మా కానీ ఎనీ అదర్ పప్పులతో మీరు ట్రై చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే వెజిటబుల్స్ ఉంటే ఇంక మోర్ టేస్టీ అనమాట. మరి ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. నోరూరించే కరకరలాడే పకోడీ అంటే చిన్న పెద్ద అందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి పకోడీలు మరింత టేస్టీగా రావాలి, మరింత కరకరలాడుతూ ఉండాలి అంటే అందులో కొద్దిగా సోడా, అంటే తినే సోడా కనుక కలుపుకొని పకోడీలు తయారు చేసుకున్నట్లయితే పకోడీలు మరింత కరకరలాడుతూ ఉంటాయి. ఇవాళ టేస్టీ రెసిపీస్ చూసారు కదా, మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. పొట్లకాయ శనగపప్పు ఇస్ అ వెరీ బ్యాలెన్స్డ్ డిష్ అండి. పొట్లకాయ అండ్ శనగపప్పు. పొట్లకాయలోనేమో 100 గ్రాముల్లో 10 క్యాలరీలే, శనగపప్పులో మనకు 7 to 8 grams ప్రోటీన్. ఇప్పుడు ఇది రైస్ కానీ చపాతీతో అంటే పిండి పదార్థాలతో తీసుకుంటే అక్కడ మనకు మరో 5 to 6 grams ప్రోటీన్ అక్కడ మనకు మరో 5 to 6 grams ప్రోటీన్ యాడ్ అయిపోయి టోటల్గా మనకి ఈ డిష్ నుంచి 14 grams ప్రోటీన్ వస్తుందండి.
ప్రతి పూట కూడా 20 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే మనకు ప్రోటీన్ కొరత అనేది మన బాడీలో రాదు. సమ్మర్లో తీసుకోవాల్సిన వెజిటబుల్ ఏంటండి? సింపుల్, పొట్లకాయ ఎక్కువ తీసుకోవాలి. అంటే వాటర్ వెజిటబుల్స్ మనం ఎక్కువ తీసుకుంటే మంచిది. సో దిస్ ఈజ్ అ లో క్యాలరీ. మనకు 110లో క్యాలరీస్లో ప్రోటీనే కాకుండా చక్కగా విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా వచ్చేస్తుంది. వెరీ వెరీ నైస్ అండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ, బ్రాకోలీ బఠానీ కుర్మా. వెరీ వెరీ నైస్ అండి. బ్రాకోలీ అండ్ బఠానీ కాంబినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రాకోలీలో కుర్మా చేయడం అనేది ఒక రియలీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. బ్రాకోలీ మెటబాలిజంని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతే ఏమవుతుందండి? హుషారుగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, మన పనులు మనం సరిగ్గా చేసుకోగలుగుతాం. లో క్యాలరీ. మళ్ళీ టొమాటో కూడా ఉందండి ఇందులో, బట్ ఈ కాంబినేషన్ అగైన్ ప్రోటీన్ ఉంది. సింపుల్ థింగ్ అండి. ప్రతి పూట వేడిగా చేసుకోవాలి. అంటే తాజాగా చేసుకొని వేడిగా చేసుకొని తింటే ఆహారం బాగుంటుంది, పోషక విలువలు బాగుంటాయి. మనం ఒకేసారి 4-5 వెరైటీలు కాకుండా ఒక్క వెరైటీ ఇలా చేసుకుంటే దానిని మళ్ళీ పిండి పదార్థాలతో తీసుకుంటే రైస్ కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది. చాలా చక్కటి పోషక విలువలు కూడా ఉంటాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మిక్స్డ్ లీఫీ పకోడీ పులుసు. ఇది కొంచెం మనకు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయండి, బట్ అయినప్పటికీ పకోడీలో పుదీనా యాడ్ చేశారు. ఇది ఒక కొత్త విషయం. తోటకూర, పాలకూర ఇలా యాడ్ చేస్తూ ఉంటాం, కానీ పుదీనాతో పకోడీ పులుసు చేశారు. ఈవెన్ దెన్ డెఫినెట్లీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా జస్ట్ బికాస్ ప్రోటీన్ ఉంటుందని చెప్పేసి ఈ అలవెన్స్ మనం ఇచ్చి ఎప్పుడైనా ఒకసారి ఇలాంటివి మనం ట్రై చేసుకోవచ్చు. బట్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ద బెస్ట్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అని. అలా ఈ బ్లాక్ బీన్ వెజిటబుల్ రోల్స్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనము ఈ రోల్స్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక మీల్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే దాన్ని ర్యాప్ చేసేది మనం గోధుమ పిండితో కదా. గోధుమ పిండి ఏంటి? పిండి పదార్థం. బ్లాక్ బీన్ ఏంటి? ప్రోటీన్. వెజిటబుల్స్ ఏంటి? మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్. సో అందులో కూడా క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ఇలాంటివి యాడ్ చేసుకున్నామంటే కంప్లీట్లీ వెల్ బ్యాలెన్స్డ్. సో ఒక్క ఐటెంలో కూడా వెల్ బ్యాలెన్స్డ్ నేచర్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. చాలా చాలా బాగుందండి. సో కంపల్సరిగా ఇది మనం నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. అది కూడా జర్నీస్ అప్పుడు, సమ్మర్లో ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు కూడా హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి అని తెలుసు కదా. అలాంటప్పుడు మనం ఇలాంటివి ఇంపార్టెన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇందులో టోటల్గా ఒక్కొక్క రోల్లో మనకు 175 క్యాలరీస్ వస్తాయండి. 2 లేకపోతే 3 రోల్స్ తీసుకుంటే మనకు ఒక పూట కావాల్సిన క్యాలరీస్ కానీ, ప్రోటీన్స్ కానీ, పోషకులు అన్నీ కూడా వచ్చేస్తాయి. చాలా బాగుంది. ఇదే ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మీరు చూసిన బెస్ట్ రెసిపీ. పొట్లకాయ శనగపప్పు కూడా బాగుందండి. అండ్ తర్వాత బ్రాకోలీ బఠానీ కుర్మా వెరీ 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 ఇంట్రెస్టింగ్. ట్రై ఇట్ అండి, డెఫినెట్లీ మనం అది వన్స్ ఇన్ వైల్ ట్రై చేసుకోవచ్చు. పకోడీలు పులుసు మీకు తెలుసు, మనం ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే బాగుంటుంది. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. సో రాజు గారు 2 వెరైటీస్ కూడా టేస్టీగా ఉన్నాయి. ఓకే. సో వెజ్ రోల్స్ బాగున్నాయి, అంటే ఎక్కువ వెజిటబుల్స్, కొంచెం హెల్దీగా కూడా. అంటే బ్లాక్ బీన్స్ కూడా దీంట్లో యాడ్ చేసాం కదా వెజిటబుల్స్ తో పాటు. బాగుంటుంది పిల్లలకి ఆ రోల్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఇంటి దగ్గర అస్తమానం ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. సో ఇలా కొంచెం హెల్దీగా పెడితే కొంచెం చాలా బాగుంటుంది. టేస్టీగా ఉన్నాయి రాజు గారు 2 కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR స్పెషల్ గరం మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బై.